బాబు మీరు భోజనం చేసినారా? సరేలే, భోజనం చేయాలనుకుంటే ఫస్ట్ మూయిలు రాపియాలా, పట్టి రాపిచ్చి తర్వాత మేము రాసుకొని టోకన్ ఇస్తాం మీకు. టోకన్ ఇస్తే ఆ టోకన్ తీసుకుపోతేనే భోజనాలు పెట్టేది. మళ్ళీ మూయిలు రాపికోకుండా టోకన్ తీసుకుపోతే భోజనాలు లేవు. ఇది కొత్త రూల్స్ ఇది. టోకన్ ఇస్తాం అంతే. సరేలే, వాళ్ళు భోజనం చేసినారా? లేదు కదా, మూయిలు రాపిస్తా, మూయిలు రాసుకుంటాను నేను. మీరు పట్టి రాపిస్తేనే టోకన్ ఇస్తాను. ఆ టోకన్ తీసుకుపోతేనే భోజనాలు పెడతారు. మళ్ళీ అట్లే పోతే టోకన్ లేదు భోజనాలు పెట్టు చూడండి, మళ్ళీ మీ ఇష్టమా. లక్ష్మి భోజనం చేసినారా? లేదా? సరేలే, మూయిలు రాపిచ్చేది మీరు. మూయిలు రాపిస్తేనే టోకన్ ఇస్తాను. ఆ టోకన్ తీసుకుపోతేనే భోజనాలు ఆడ. మళ్ళీ ఉచ్చేతులు పోతే భోజనాలు ఈ పెట్టు చూడాడా. ఇదే అందరికి చెప్పు మన వాళ్ళకి. మళ్ళీ పోయి ఆడ బన్సులతో పోయి ఎన్నుకొచ్చేది బాగుండదు కదా. ఏంటంటే మీరు మూయిలు రాపిస్తారనుకో, నేను టోకన్ ఆ టోకన్ తీసుకుపోతే ఇన్ని పెన్నేళ్ళు విన్నాను కానీ ఇక్కడ ఇట్లా కొత్తగా తిని ఆడ చూడలేదు. చదువుకునే అందరూ తినే కూర్చున్నారు, వచ్చి టోకన్ చదువుకోండి. అక్క అక్క ఆయన భోజనం తినాలంటే టోకన్ అంటున్నాడు అక్క. మీ ఆయన ఎందుకు చూసారు అక్క? 116 టోకన్. 200 కదా. ఆ పక్క మొదట్లో కూర్చోప్ప, ఆ మొదట్లో కూర్చోప్ప. మూయిలు అన్నా రాత్తాండేది. మూయిలు సరే, నా దగ్గర క్యాష్ లేదు, తినొచ్చి వచ్చి ఇస్తాను. క్యాష్ లేదంటే ఎట్లయితే టోకన్ లేవు ఇస్తేనే మీకు భోజనం మాడ. ఏంటి బాబా అన్న ఇంకోసారి టోకన్ లేవు ఇస్తేనే మీకు భోజనం మాడ. అవునా? ఇది ఆడ చూడలేదు కదా ఇచ్చిరంగా. మళ్ళీ నా దగ్గర ఫోన్ పే అన్నా ఉండేది. ఫోన్ పే ఉంది కదా, ఏం పర్లేదు మెట్టాలు ఉంటారని స్కానర్ కూడా పెట్టుకున్నానప్ప. చెయ్యి. ఓరిని మంచిరా, పెళ్లిలో చదివింపులు చూసానయ్యా. ఈ స్కానర్ కూడానా పెద్ద ఉన్నట్టున్నావు నువ్వు. మేము స్కానర్లు టోకన్ సిస్టమ్ పెట్టకపోతే ఊర వచ్చి అన్నం తినిపోతారు. ఇక్కడ ఆటకని తెచ్చి పెడతారు వాళ్ళకి అన్నము. ఎవరు వండి పెడతారు? మా బంధువులు అయితే ఖచ్చితంగా మూవి పెడతారు, భోజనం చేసిపోతారు. టోకన్ ఇస్తాము. స్వామి దండవనైనా చూపి ఇదే చూడు. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఏం చేసుకుని పెడుతున్నాడని కూర్చోడు. ఈకి వచ్చినా కూడా ఏదో పెట్టుకున్నాడు. ఏందో ఉద్దర పెళ్ళకి ఊర్లో ఆడవాడన్నట్టు ఏం చేసి వస్తున్నాడో ఏం పడో. అది కాదు పెళ్లికి వచ్చిన సాటి మర్యాద లేకపోతే చేస్తున్నాడు. ఫోన్ పే ఉందా? క్యాష్ లేదా? స్కానర్ పెట్టాను చూడు. ఏం చేస్తున్నావు? ఏంది ఫోన్ పే? మూయిలు రాపిస్తున్నావా? ఏంది రాపిస్తున్నావు? ఏంది ఫోన్ పే లేదు, ఏంది లేదు, ఏం చేస్తా? ఫోన్ పే మందే కదా ఇది. మందే మళ్ళీ ఏంది పెట్టాను వీడా? మూయిలు ఏం నిన్ను రాయమన్నాడు? అయ్యి వాళ్ళు ఏదో బిజీలో ఉన్నప్పుడు చూసుకోప్ప అంటే మేము పెళ్లికి వచ్చినాం కానీ మూయిలు 10,000 వచ్చినానుకో, దాంట్లో 2,000 ఇస్తా. నువ్వే చూసారా సార్ డబుల్ యాక్షన్ కలర్ చెప్తున్నావు. ఊనపా మీరు పెద్దోళ్ళన్న నమ్మొచ్చలే, మిమ్మల్ని నమ్మేకి లేదు. తింటారు బాగా, గ్లాసులాకి వేసుకుంటారు, మళ్ళీ జోలులాకి వేసుకొని పోతారు. పోయేటప్పుడు కూడా ఇట్లా రావాల్సి. మీరు జేబులు చెక్ చేసి బయటకి ఇస్తాను. మీరేం సన్న మొగోళ్ళు కాదు. మీరు చూసే కింతున్నా గానీ ఇంత లొడ్డు తీసుకుపోతారు ఇండ్లకి. తినే పెద్దోళ్ళన్నా తినిపోతారు. పడు ఆడ కూర్చోపండి. జోబులు జాగ్రత్త, అన్ని ఇప్పుడు వస్తారు మళ్ళీ. రమ్మ 116 ఇదమ్మా, ఈ టోకన్ తీసుకొని బా భోజనానికి. ఎంతమ్మా? 100 రూపాయలు ఎక్కువ పెడితే కదా అందరూ 116 పడమ్మా. టోకన్ తీసుకునే పోల్చు భోజనాలు పోయేవాళ్ళు. పోదరా టోకన్ ఏదో క్యాష్ అంటున్నారు. క్యాష్ లేదన్నా, మా ఆయన లేడు. ఫోన్ పే సాయంత్రం రాపిస్తన్నా. స్కానర్ కూడా ఉందమ్మా మొత్తం. ఇదేక్కడ విచిత్రం పెళ్లిరా నాయన, ఇంతవరకు ఎప్పుడే గంజులు లేదు. స్కానర్ చేసి పోవచ్చు, చేస్తేనే మేము టోకన్ ఇస్తాము. ఆ టోకన్ తీసుకుపోతేనే మీకు భోజనాలు అలా వచ్చింది చూడన్నా. వీళ్ళు స్కానర్ ఇదమ్మా వచ్చింది రమ్మా.
టోకన్ తీసుకున్నావా? తీసుకోలేదు తీసుకోలేదా? తీసుకున్నాను రా. మళ్ళీ అట్లా చెప్పు. ఓకే తిను తిను. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఏమ్మా టోకన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఎవరైనా టోకన్ తీసుకోకుండా బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడే తీసుకొని దగ్గరకు వచ్చినాను. మళ్ళీ చెకింగ్ వస్తే మీరు ఇబ్బంది పడతారు. రమణమ్మ టోకన్ తీసుకున్నావా? తీసుకోలేదు. అమ్మా తీసుకోకపోతే తీసుకో డబ్బులు. ఏంద్రా జాగ్రత్త. టోకన్ తీసుకొని అందరూ మళ్ళీను ఇబ్బంది పెట్టుకోవద్దండి. రేపు సాగరు టోకన్ తీసుకున్నావా? 2 తీసుకున్నా. రైట్ ఓకే. బాబా కట్టిండా నేను ఏమైనా తక్కువ చేస్తే నాకు చెప్పు, నేను పెట్టిస్తా. ఏమ్మా పాప టోకన్ తీసుకున్నావా? మీరు అప్పుడు వచ్చినారు కదా, టోకన్ తీసుకున్నారు కదా. వాళ్ళకేనా నేను తీసుకెళ్ళి వాళ్ళకే. ఫస్ట్ జోవిల్ చెక్ చేయాలి, పోయేటప్పుడు ఇవే. కరెక్టేనమ్మా. ఉండే పరిస్థితులు ఎట్లున్నాయి చూడమ్మా. మన ఊర్లో ఎంత జనాభా, ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 1000 ఇండ్లు ఉన్నాయి. మేము ఎంతమంది చేసింటాము? ఒక 100 మందికో 150 మందికో భోజనాలు చేసింటాము. 1000 మంది ఒక ఇంట్లో ఇద్దరు వస్తే 2000 మంది వస్తే మేము 100 మంది 200 మంది చేసిన భోజనాలు అవుతాయా? అట్లా అని చెప్పి మేము టోకన్ సిస్టమ్ పెట్టాము. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎట్లా మొయ్యి పెడతారు, ఆ టోకన్ ఇస్తాము. ఆ టోకన్ తీసుకుపోతే భోజనాలు పెడతారు అంతే. అది ఎవరో మర్చిపోయింటే చెప్పండి అట్లా. ఈడే ఉంటాను. ఫోన్ పేనా? సరేలే ఇక చెయ్యి మా. టోకన్ తీసుకో. లేదు నాయన 20 రూపాయలు ఉంది, ఇది తీసుకొని 2 ముద్దలు తినిపోతాను నాయన. 20 రూపాయలకి కాఫీ రాదు బయట. భోజనం వస్తుంది. నాతో ఎక్కువ చెప్పు. నువ్వు తిను. మళ్ళీ ముసలాయిపు కానీ కొంగులో ఇంత కష్టపోతావు. లేడప్పా ముసలాయిపు ఉంటే దండగా పెడతాడు, నేను పోయి. సరేలే పో. అట్లా ఉండు టోకన్ ఇస్తాను. ఎంత పెడతాను ఆయన? నాకు ఒక గన్ ఇస్తారా? తొందరగా రా. అడే కూర్చుండవు. ఏమే తిన్నావా? ఏది తినేది? ఏం చేస్తాను నువ్వు? సరేలే నేను తినిపోతే మనం మళ్ళీ చూద్దాము. నువ్వు చెప్తే ఏంటివా? ఇప్పుడు చూడే 30 రూపాయలు పెన్ను పేపర్ అంతే, పెన్ను బుక్ 5000 సంపాదించినాను. ఏం చేస్తున్నావు? పెళ్లికి వచ్చిన సాట మర్యాద లేకోకుండా చేస్తున్నావు. ఎడనొస్తావు వాళ్ళకి చూసినారు అనుకో నిన్ను ఉండేరు. నువ్వు పోతే నేనేం చేయాలా? ఉంటే పెళ్లికి వచ్చిన సార్ ఇట్లా పనులు చేసేది నువ్వు. వాళ్ళు తిప్పాడిచి కొడతారు. నువ్వు ఇడిచిపెట్టిపోతావు. ఎవరైనా కొట్టేకి వచ్చినా నువ్వు ఉంటే నన్ను కాపాడుతుంది. పెళ్లికి వచ్చిన చోట కూడా ఇంత కక్కురు తేలా నీకు? డబ్బులు సంపాదించాలి. ఊరికే వస్తాయా డబ్బులు? ఎంత వస్తాయి డబ్బులు? డబ్బులు ఊరికే వస్తాయి అంటున్నావా? నాటు ఉంటే పిలుచు. మళ్ళీ ఎంతన్నా వచ్చారు బండ్లు వేసుకొని. పోతున్నారా? అందరూ పోతున్నారు కదా. సరేలే అందరూ చదివింపులు అయిపోయినాయా? సరేలే అందరూ మూయలు రాపించినారు కదా మీరు. చూడ కాదు ఎవరన్నా బ్యాలెన్స్ ఉంటే గినా ఫోన్ పే నంబర్ చెప్తాను, ఫోన్ పే అన్నాడా? ఫోన్ పే అన్నాడా? సరేలే. హాయ్ ఫ్రెండ్స్, మన ఏఎస్ఆర్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పెళ్లిలో మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఈ స్కిట్ తీసినాము. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. మళ్ళీ ప్రత్యేకంగా అంటే ఎవరు బాధపడద్దండి ఇట్లా తీసినారని చెప్పి మిమ్మల్ని కేవలం నవ్వించడానికి మాత్రమేను. మన ఏఎస్ఆర్ ఛానల్ చూసిన వాళ్ళు అందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని, మీరు చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఫ్రెండ్స్, బిఎంఎస్ఆర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. వాటిలో కూడా స్కిట్లు బాగా ఉన్నాయి, బాగా నవ్విస్తున్నారు. వాటిని కూడా ఆదరించి మీరందరూ కూడా అభిమానిస్తారని మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.